రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. సీడ్ యాక్సిస్ రోడ్డు రెండో దశను నేడు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ప్రారంభోత్సవ వేదిక వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ సీడ్ యాక్సిస్ రహదారి రెండో దశ సీడ్ యాక్సిస్ రహదారిని ప్రారంభించనున్నారు. ఏదైతే ఉండవల్లి వద్ద ఇప్పటికే ఒక పైలాన్ అనేది ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఆ పైలాన్ చేసి అక్కడే ఉన్న స్టీల్ బ్రిడ్జ్తో పాటు ఇటు బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్న స్టీల్ బ్రిడ్జి, అలాగే ఆ తర్వాత ఉన్న కొండవీటి వాగు పైన ఉన్న స్టీల్ బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత నేరుగా ఇక్కడ సీడ్ యాక్సిస్ రహదారి మీద నుంచి రాయపూడి వరకు కూడా సీఎం ప్రయాణించనున్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించిన తాళాలు అనేది చేసుకున్నారు. అయితే ఈ సీడ్ యాక్సిస్ రహదారికి భూములు ఇచ్చిన కొంతమంది రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, భాగస్వాములు అయ్యేందుకు కూడా ఇక్కడికి వచ్చారు. వారు కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నారు. రండి, చెప్పండి, ఈ సీడ్ యాక్సిస్ రహదారికి సంబంధించి మీరు ఎంత భూమి ఇచ్చారు, ఇప్పుడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అన్న మీ వద్ద బలవంతంగా లాక్కున్నారా? ఏదన్నా భూములు ఏదన్నా ఒత్తిడి తీసుకొచ్చారా? అసలు ఏం జరిగింది? ఉండవల్లి గ్రామంలో సీడ్ యాక్సిస్ రోడ్డుకి పూలింగ్లో ల్యాండ్ ఇచ్చినటువంటి మొట్టమొదటి రైతుని నేను ఇచ్చిన తర్వాత ఒక వీడియో చేసి దాన్ని నేను యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. మిగతా రైతులు కూడా అందరూ సీడ్ యాక్సిస్ రోడ్డుకి భూములు ఇచ్చి సహకరించి రాజధాని అభివృద్ధికి సహకరించమని పెట్టడం జరిగింది. దాని తర్వాత కూడా చాలా మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది. భూములు అక్రమంగా లాక్కోవడం అనేది జరిగితే ఈ 2 years పట్టక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోయి ప్రమాణ స్వీకారం చేయగానే చేయొచ్చు. కానీ రైతులకు చాలా లాంగ్ రోప్ ఇచ్చి అందరినీ కూడా బతిలాడి ఇళ్లకెళ్ళి ఆఫీసర్స్ అందరూ కూడా, సిఆర్డీ ఆఫీసర్స్ అందరూ కూడా 1-4 సార్లు ఇళ్లకెళ్ళి తెలిసిన వాళ్ళతో కూడా చెప్పించి ఇవ్వని వాళ్ళందరినీ కూడా భూములు ఇచ్చే విధంగా చేయడం జరిగింది. కొంతమంది ఒకళ్ళిద్దరు రైతులు మాత్రం వాళ్ళు స్వలాభంతో కానివ్వండి, వేరే పార్టీల వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల కానివ్వండి, కొంతమంది ఇవ్వలేదు, ఒకళ్ళిద్దరు ఇవ్వలేదు. మొత్తం మీద మెజారిటీ 99% అందరూ కూడా స్వచ్ఛందంగా భూములు రాజధానికి ఇవ్వడం జరిగింది. సీడ్ యాక్సిస్ రోడ్డుకు కూడా అంతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ప్రారంభోత్సవాన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని కూడా ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? మేము అసలు మొదటి నుంచి మేము భాగస్వాములమే. రాజధానికి ల్యాండ్ ఇచ్చిన రైతులందరం కూడా రాజధానిలో భాగస్వాములమే కదా. మేము ఇస్తేనే కదా రాజధాని రెడీ అయింది ఇక్కడ. కాబట్టి మాకు అందరికీ సంతోషంగా ఉంది. రాజధానిలో సీడ్ యాక్సెస్ అత్యంత ప్రధానమైన రహదారి, అన్ని రోడ్లకు లింక్ అయ్యేటటువంటి రహదారిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం అనేది మా అందరికీ కూడా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్నో అడ్డంకుల్ని తొలగించుకుంటూ అమరావతి రాజధానికి ప్రధాన రహదారి అయినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం జరుపుకుంటాం. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, అలానే అమరావతి ప్రజలందరికీ కూడా చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎన్నో వ్యయ ప్రయాసాలను చూసి మరి రైతుల్ని ఎక్కడా కూడా నొప్పించుకోకుండా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మంచి మనసుతోటి సుదీర్ఘమైనటువంటి ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలానే మంత్రి నారాయణ గారు, మరి జిల్లా ఉన్నతాధికారులు కానీ, సిఆర్డీ అధికారులు కానీ వారు రైతుల్ని చాలా చాకచక్యంగా వాళ్ళ మనసులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మరి పూలింగ్ 35,000 ఎకరాల దగ్గర తీసుకున్నటువంటి దాంట్లో కొద్దిగా ఉన్నటువంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇవ్వాల్సినటువంటి భూములను కూడా మరి ఇవ్వటం, రైతులు ఆనందంగా ఇవ్వటం, ఈ రోజున అమరావతి ప్రాంత ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాజధానికి ఈరోజు ఒక పండగమైనటువంటి వాతావరణం అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చూస్తుంటే ఈ ప్రోగ్రామ్. విజయవాడ అండి. ఉండవల్లో నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి ఉండవల్లో పొలం కొనుక్కుని కావాలని చంద్రబాబు గారికి ఇవ్వాలని నేను ఇచ్చానని రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఈరోజు అందరికీ పండగ అండి, చాలా సంతోషంగా ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సిస్ రోడ్డు ఇవన్నీ ఈరోజు ఇనాగరేషన్ చాలా సంతోషంగా ఉందండి. ఈ నవ్యాంధ్ర నిర్మాణ ప్రదాత, స్ఫూర్తిదాత చంద్రబాబు గారి వల్లే సాధ్యం అవుతుందండి. ఇది చాలా సంతోషంగా ఉందండి. జై జై ఆంధ్రప్రదేశ్. ముందుగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాజధాని ప్రజలు ఇలాంటి రోజు తొందరలోనే వస్తారు.
యాక్సిస్ రహదారి ప్రారంభోత్సవానికి సంబంధించి రైతుల స్పందన. కెమెరా పర్సన్ బి నాగరాజ్తో బిఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.